అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి చాలా కాలం గడిచినా దాని ప్రభావం మాత్రం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. అధికారాన్ని కోల్పోయాక మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ కార్యకర్తల ప్రాధాన్యత ఏంటో ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఈసారి లీడర్లను నమ్ముకోవడం కాదు, పార్టీకి కార్యకర్తలే బలం. వాళ్ళని నమ్ముకుంటే అధికారంలోకి రావచ్చని ఆశపడుతున్నారు. అధికారం ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా ఉండే నాయకుల ధోరణిని ఈ పరిణామాలు మరోసారి రుజువు చేస్తున్నాయి. నిన్నటి వరకు అధికారంలో ఉండి చక్రం తిప్పిన వీరు ఇప్పుడు కార్యకర్తల జపం చేయడం ఆశ్చర్యమే. మరి ఓటమి తర్వాత తమ పార్టీ శ్రేణులను దగ్గర చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రకటనలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మార్పు వెనుక ఉన్న వాస్తవాలు, భవిష్యత్ రాజకీయాలపై దీని ప్రభావం ఏంటి? ఇది కేవలం మాటలకే పరిమితమా, లేక నిజంగానే మార్పు వస్తుందా? ఇప్పుడు ఇదే $1 మిలియన్ ప్రశ్నగా మారింది. రాజకీయాల్లో గెలుపోటములు అనేవి చాలా సహజం. కానీ ఓటమి తర్వాత నాయకులు ప్రదర్శించే వైఖరి మాత్రం భిన్నంగా ఉంటుంది. 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో దశాబ్ద కాలం పాలించిన కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ ఇప్పుడు తమ పార్టీ కార్యకర్తల గురించి పశ్చాత్తాప ప్రకటనలు చేస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలను పట్టించుకోలేదని, వారి సమస్యలను వినలేదని, దూరం పెట్టామని వారే బహిరంగంగా ఒప్పుకుంటున్నారు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన కోటరీ నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సలహాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్ ప్రగతి భవన్ దాటి కార్యకర్తల గోడు వినే తీరిక లేకపోయిందని విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలు, అవినీతి గురించి కార్యకర్తలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నా వారికి అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉండేది. కానీ ప్రజలు ఈ 2 పార్టీలకు ప్రతిపక్ష హోదా ఇవ్వగానే మళ్ళీ కార్యకర్తే దేవుడు అని వాళ్ళకు గుర్తొచ్చాడు. కేటీఆర్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ కార్యకర్తలను నిర్లక్ష్యం చేశామని, మరోసారి అలా జరగనివ్వబోమని హామీ ఇస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే మాట చెబుతున్నారు. కార్యకర్తలపై ఈ ఆకస్మిక ప్రేమ వెనుక రాజకీయ వ్యూహాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ ప్రకటనలు ఎంతవరకు వాస్తవం? భవిష్యత్తులో గనక వీరు మళ్ళీ అధికారంలోకి వస్తే నిజంగానే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తారా? ఇది చాలామందికి కలిగే ఒక డౌట్. రాజకీయ చరిత్రను పరిశీలిస్తే అధికారం ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా కార్యకర్తలను ట్రీట్ చేయడం అనేది అన్ని రాజకీయ పార్టీల నైజంగానే చెప్పుకోవచ్చు. ఓడినప్పుడు నువ్వే నా ప్రాణం అనే నాయకులు గెలవగానే నువ్వెవరో నాకు తెలీదు అన్నట్టు వ్యవహరిస్తారు. ఇక్కడ లాజికల్గా ఆలోచించాల్సిన ప్రశ్న మాత్రం ఒకటి ఉంది. ఒకవేళ భవిష్యత్తులో వైసీపీ, బీఆర్ఎస్ మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తే ఇప్పుడు చెప్పినట్లు అన్ని కార్యకర్తల చేతుల్లోనే పెట్టగలరా? అంటే అది ముమ్మాటికి అసాధ్యమనే చెప్పాలి. కేవలం ఒక మాయమాట మాత్రమే. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకు, లోకల్ లీడర్లకు పూర్తి స్థాయిలో అధికారాలు కనుక బదిలీ చేస్తే వాళ్ళు స్థానికంగా చేసేటువంటి పంచాయతీల వల్లే ప్రభుత్వానికి ఇక్కడ తీవ్ర వ్యతిరేకత వస్తుందని అధినాయకత్వం ఎప్పుడూ కూడా భయపడుతూనే ఉంటుంది. అందుకే అధికారంలోకి రాగానే నాయకులు మళ్ళీ అధికార యంత్రాంగాన్నే ఖచ్చితంగా ఆశ్రయిస్తారు. కార్యకర్తలను గేట్ల అవతలే ఖచ్చితంగా ఉంచుతారు. ఈ పరిణామాలు కేవలం వైసీపీ, బీఆర్ఎస్కే పరిమితం కాదు, అన్ని రాజకీయ పార్టీలకు కూడా వర్తిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నాయకులు కేవలం ఎన్నికల ఓటమి తర్వాత సానుభూతి కోసం పశ్చాత్తాప ప్రకటనలు చేయడం కాకుండా క్రమశిక్షణతో కూడినటువంటి క్యాడర్ మైండ్ సెట్ను పార్టీ విధానాల ప్రకారం మొదటి నుంచి కూడా ఖచ్చితంగా తయారు చేయాలి. అధికారం ఉన్నా లేకపోయినా ప్రభుత్వ పథకాలు, ప్రజా సమస్యలపై పోరాడేలా కార్యకర్తలకు ట్రైనింగ్ ఇవ్వాలి తప్ప అధికారాన్ని కేవలం ప్రత్యర్థులపై పగ సాధింపు కోసమో, వ్యక్తిగత సంపాదన కోసమో వాడుకునేలా క్యాడర్ని రెచ్చగొట్టకూడదు. ఎప్పుడైతే పార్టీ సిద్ధాంతాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారో అప్పుడు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో వీగిపోతాయి. ఓడిపోయాక ఇలాగే లెంపలేసుకోవాల్సి వస్తుందని ఇటీవల పరిణామాలే మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా డిసెంబర్ 7, 2023 నుంచి పనిచేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారాలు మారడంతో వైసీపీ బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయాయి. అపోజిషన్లో కూర్చున్నాక కానీ జగన్ కేటీఆర్కి తత్వం బోధపడలేదని చెప్పి విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక కార్యకర్తలకు ప్రియారిటీ ఇస్తామన్న నేతల ప్రకటన కానీ కేవలం రాజకీయ ఎత్తుగడ మాత్రమేనని ఇక్కడ ఖచ్చితంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ లాంటి అగ్రనేతలు చేస్తున్న ఈ కార్యకర్తల జపం కేవలం ప్రస్తుతం చెల్లా చెదురవుతున్నటువంటి తమ ఓటు బ్యాంకును వలసపోతున్నటువంటి క్యాడర్ను కాపాడుకునేందుకే వేస్తున్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి రాజకీయ ఎత్తుగడ. కేవలం మాటలతో కాకుండా నిజంగానే పార్టీ నిర్మాణాన్ని మార్చి సెకండ్ క్యాడర్ నాయకత్వానికి ఇక్కడ సరైన గౌరవం ఇవ్వాలి. అప్పుడే రాబోయే ఎన్నికల్లో ఈ పశ్చాత్తాప ప్రకటనలు కనీసం మైలేజీ లభిస్తుందని ఇతర రాజకీయ పార్టీల కార్యకర్తల యొక్క భావనగా తెలుస్తుంది. ఇది వైసీపీ బీఆర్ఎస్ సమస్య మాత్రమే కాదు, అన్ని పార్టీలది. అందరూ నేర్చుకోవాల్సిందే. ఏ పార్టీ అయినా సరే కార్యకర్తలను ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఇదే ఫలితం ఎదురవుతుందని చెప్పి ఎన్నికల ఫలితాలే నిరూపించాయి. ప్రజలు మార్పును కోరుకుంటారు. ఆ మార్పును గుర్తించి నాయకులు తమ వ్యవహార శైలిని మార్చుకోవాలి. కేవలం ఎన్నికల ముందు ఇచ్చే హామీలు, ఓటమి తర్వాత చేసే పశ్చాత్తాప ప్రకటనలు దీర్ఘకాలంలో పార్టీలకు ఇక్కడ ఏమాత్రం కూడా మేలు చేయవు. కార్యకర్తలు పార్టీకి వెన్నెముక లాంటి వారు. వారిని కనుక నిర్లక్ష్యం చేస్తే పార్టీ పునాదులు ఇక్కడ బలహీనపడతాయి. ఇది నాయకులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదని చెప్పి రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు కార్యకర్తల ప్రాధాన్యత గురించి జరుగుతున్నటువంటి ఈ చర్చ చాలా కీలకమైనది. అధికారం కోల్పోయిన తర్వాత నాయకులకు కార్యకర్తల విలువ తెలవడం అనేది ఒక చేదు నిజం. ఇది కేవలం సానుభూతి కోసమో రాజకీయ ఎత్తుగడ కోసమో చేసే ప్రకటనలుగానే చాలామంది భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ నాయకులు నిజంగానే తమ మాటలను నిలబెట్టుకుంటారా లేదా అనేది ఖచ్చితంగా చూడాలి. ఏదేమైనా కార్యకర్తలే పార్టీకి బలం, బలహీనత అని జగన్, కేసీఆర్ లాంటి నాయకులు ఇప్పుడు గుర్తించినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతోంది.